సంకటనాశన గణేశ స్తోత్రము. ఎంతటి కష్టాలైనా తొలగించే మహిమాన్వితమైన సంకటనాశన గణేశ స్తోత్రం ప్రతిరోజు కనీసం 4 సార్లు అయినా 6 నెలల పాటు భక్తి, శ్రద్ధ, విశ్వాసాలతో పఠిస్తే గణేశుని విశేష అనుగ్రహం కలుగుతుంది. మనం ఏ కార్యం తలపెట్టినా అది ఎటువంటి అవరోధాలు కలుగకుండా విజయవంతంగా కొనసాగాలని ప్రప్రథమంగా శ్రీ విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థిస్తాము. సకల సంకటాలను తొలగించే గణపతి అనుగ్రహం కోసం సంకటనాశన గణేశ స్తోత్రం భక్తి, శ్రద్ధ, విశ్వాసాలతో పఠిస్తే శ్రీ గణేశ అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఎవరికి వారు స్వయంగా అనుభవపూర్వకంగా ఈ విషయాన్ని తెలుసుకోవచ్చు. ప్రతిరోజు ఈ మహిమాన్వితమైన స్తోత్రాన్ని పఠించి గణేశ అనుగ్రహం పొందుదాం. ప్రణమ్య శిరసా దేవం గౌరీ పుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయుః కామార్థ సిద్ధయే. దేవతలందరికంటే ముందుగా పూజించబడేవాడు గౌరీ తనయుడు విఘ్నాధిపతి అయిన గణపతిని సకల సుఖ, సౌభాగ్య, ధన, ధాన్య, ఐశ్వర్య, ఆరోగ్య వృద్ధి కొరకు సదా నమస్కరిస్తూ భక్తి శ్రద్ధలతో ఆరాధించెదను. ప్రథమం వక్రతుండంచ వంపు తిరిగిన తొండము కలవాడు, ఏకదంతం ద్వితీయకం ఒకే దంతము కలవాడు, తృతీయం కృష్ణ పింగాక్షం ముదురు గోధుమ రంగు కన్నులు కలవాడు, గజవక్త్రం చతుర్థకం ఏనుగు ముఖము వంటి ముఖము కలవాడు, లంబోదరం పంచమంచ పెద్ద పొట్ట కలవాడు, షష్ఠం వికటమేవచ భారీ కాయం కలవాడు, సప్తమం విఘ్నరాజం చ విఘ్నాలను తొలగించేవాడు, ధూమ్రవర్ణం తథాష్టమం ధూమ్రవర్ణము అనగా ముదురు గచ్చకాయ రంగు కలవాడు, నవమం ఫాలచంద్రంచ చంద్రుని శిరస్సుపై ధరించేవాడు, దశమం తు వినాయకం విఘ్నములకు నాయకుడు, ఏకాదశం గణపతిం దేవగణములకు అధిపతి అయినవాడు, ద్వాదశం తు గజాననం ఏనుగు ముఖము కలిగినవాడు, ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః నచ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం ప్రభో విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనం పుత్రార్థీ లభతే పుత్రాన్ మోక్షార్థీ లభతే గతిం. ఈ 12 నామముల శ్లోకాన్ని భక్తి శ్రద్ధలతో ధ్యానించడం వలన జ్ఞానం కోరుకున్న వారికి జ్ఞానము, ధనధాన్యములు కోరుకున్న వారికి ధనధాన్య వృద్ధి, పుత్ర సంతాన ప్రాప్తి కోరుకునే వారికి పుత్ర సంతానము, మరియు మోక్ష సిద్ధి కోరుకునే వారికి మోక్షము, విద్యార్థులకు విద్య లభించును. జపేద్ గణపతి స్తోత్రం షడ్భిర్మాసై ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధించ లభతే నాత్ర సంశయః అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా యః సమర్పయేత్ తస్య విద్యా భవేత్ సర్వా గణేశస్య ప్రసాదతః. ఈ సంకటనాశన గణపతి స్తోత్రం 6 మాసాల పాటు జపించిన వారికి కోరిన ఫలములు లభిస్తాయి. 1 సంవత్సరం పాటు జపించిన వారికి అనుకున్న పనులలో తప్పక విజయం సాధించగలరు అనే విషయంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ సంకటనాశన గణేశ స్తోత్రం భక్తి శ్రద్ధలతో రాసి 8 మంది బ్రాహ్మణులకు దానం చేసినచో ఆ వినాయకుని కృపకు పాత్రులై సకల జ్ఞానములు సిద్ధిస్తాయి. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం సంకటనాశక గణేశ స్తోత్రం. నారద ఉవాచ ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయుః కామార్థ సిద్ధయే. ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణ పింగాక్షం గజవక్త్రం చతుర్థకం లంబోదరం పంచమం చ
षष्ठं विकटमेव च सप्तमं विघ्नराजं च धूम्रवर्णं तथाष्टमं नवमं फालचन्द्रं च दशमं तु विनायकम् एकादशं गणपतिं द्वादशं तु गजाननं द्वादशैतानि नामानि त्रिसन्ध्यं यः पठेन्नरः न च विघ्नभयं तस्य सर्वसिद्धिकरं परम् विद्यार्थी लभते विद्यां धनार्थी लभते धनं पुत्रार्थी लभते पुत्रान् मोक्षार्थी लभते गतिं जपेद् गणपतिस्तोत्रं षड्भिर्मासैः फलं लभेत् संवत्सरेण सिद्धिं च लभते नात्र संशयः अष्टभ्यो ब्राह्मणेभ्यश्च लिखित्वा यः समर्पयेत् तस्य विद्या भवेत् सर्वा गणेशस्य प्रसादतः।